ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 71వ శ్లోకం. రాజరాజార్చిత రాజ్ఞి రమ్యా రాజీవలోచన రంజనీ రమణీరస్య రణత్కింకిణి మేఖలా. రాజరాజార్చిత. రాజు అను శబ్దమునకు నాయకుడు, ఏలిక, శ్రేష్టము అనే అర్థములు కలవు. మానవ జాతికి మూలం, మానవులలో శ్రేష్ఠుడు మనువు. రాత్రికాలమునకు రాజు చంద్రుడు. సంపదలకెల్లా ఏలిక, నాయకుడు కుబేరుడు. స్త్రీమూర్తులలో అగస్త్యపత్ని లోపాముద్ర శ్రేష్ఠురాలు. మహర్షులలో గొప్పవాడు అగస్త్య దుర్వాసులు. సర్వభక్షకుడగు అగ్నిదేవుడు సర్వపాపములను తొలగించు వారిలో శ్రేష్ఠుడు. ఇక రూప సంపదలలో మన్మధుడు శ్రేష్ఠుడు. శివగణములలో కుమారస్వామి శ్రేష్ఠులు. సర్వతేజములలోకెల్లా శ్రేష్టమైనది సూర్యతేజం. దేవతలలోకెల్లా శ్రేష్ఠుడు ఇంద్రుడు. సర్వభూతములకు నాయకుడు ఈశ్వరుడు. వివిధ రాజాధిరాజులు వీరు. వీరందరూ అమ్మ సేవలో మునిగినవారు. వారి వారి పేర్లతో మనువిద్య, చంద్రవిద్య, అగస్త్య విద్య, లోపాముద్ర విద్యలుగా ప్రఖ్యాతి చెందినది శ్రీ విద్య. అందుకే జగన్మాత రాజార్చిత. ఓం ఐం హ్రీం శ్రీం రాజరాజార్చితాయై నమః. రాజ్ఞి. 14 భువనాలకు నాయిక, పాలకురాలు అమ్మ. సమస్త జీవరాశులకు ఏలిక. సమస్త జీవరాశులను సృష్టించునది, పాలించునది, లయింపచేయు ఏకైక సమర్థురాలు జగన్మాత. సమస్తమునందుండు చైతన్య రూపిణి, సమస్త జీవరాశులచే సేవించబడుతున్న పరమేశ్వరి, సమస్తమునకు అధికారిణి అమ్మ. అందుకే ఆమె రాజ్ఞి. ఓం ఐం హ్రీం శ్రీం రాజ్ఞై నమః. రమ్య. హ్రీంకారంలోని హకారం అమ్మ సౌందర్యాన్ని సూచిస్తుంది. రం అనేది బీజాక్షరం. రమ్యమైనది రమ్య. రమ ఇతి రామ అన్నట్లు రం ప్లస్ యా రమ్య, మనోహరమైనది, అందమైన అద్వైత భావనే రమ్యమైనది, మనస్సునకు ఆనందాన్నిచ్చున్నది. ఈ సృష్టిలోని సమస్త కళలు ఆనందమునకు కారణములు. అందములోను రూపంలోనూ అసమానమైనది పరమేశ్వరి. ఉమా హైమవతి బహుశోభమాన అంటూ ఉపనిషత్తులు పొగిడిన పరమేశ్వరిని రమ్య అని నుతించారు వసిన్యాది దేవతలు. ఓం ఐం హ్రీం శ్రీం రమ్యాయై నమః. రాజీవలోచన. రాజీవములనగా పద్మములు. పుష్పములలో పద్మములు దేవతా పుష్పములని ప్రతీతి. అమ్మ సౌందర్యాన్ని వర్ణించినప్పుడు, జగన్మాత అంగములను అంటే స్థూలాకారాన్ని వర్ణించినప్పుడు పద్మమునకు పోల్చి చెబుతారు. పద్మాననే పద్మాక్షి పద్మసంభవే అంటూ వివరిస్తూ ఉన్నాయి శృతులు. సౌకుమార్యం, ప్రశాంతతకు కారణం పద్మం. పద్మమంతటి విశాలమగు పుష్పం మరొక్కటి లేదు. దేవతాసనంగా వర్ణిస్తూ ఉంటారు పెద్దలు. శ్వేత అంటే తెలుపు, రక్త అంటే ఎరుపు కమలాలని 2 రకములు. వాటిని సూర్యచంద్రులుగా సంభావిస్తారు. అమ్మ కన్నులుగా సూచిస్తారు. సర్వసృష్టిని పాలించడి అమ్మ కరుణారసలోచని. ఆ విశ్వరూపిణి రాజీవలోచన. ఓం ఐం హ్రీం శ్రీం రాజీవలోచనాయై నమః. రంజని. సర్వజీవులకు ఆనందాన్నిచ్చునది, సర్వులను రంజింపజేయునది అమ్మ. బాహ్యమునకు తన శోభాయమానం అగు రూప సంపదతోనూ, ఆధ్యాత్మికంగా పరాచైతన్యంతోనూ,
మానసికంగా కరుణరసంతోనూ అందరినీ రంజింపజేయు జగన్మాత రంజని. ఓం ఐం హ్రీం శ్రీం రంజన్యై నమః. రమణి. రమయితి నాయకమతి రమణి. రమయింపజేయుటలో నేర్పరితనమే రమణత్వం. రమయించటం అనగా ఆనందించటం. సర్వము ఆనందింపజేయుటలో నేర్పరియగుట వలన రమణిగా నుతించబడ్డది అమ్మ. సర్వసృష్టిని తమ తమ కర్మ ఫలానుసారంగా ఆనందింపజేయు మాత జగన్మాత. మంత్రపరంగా రాజరాజార్చిత నామము నుండి భువనేశ్వరి మంత్ర వివరణ మొదలవుతుంది. రాజ్ఞి అన్నది మంత్రమునకు అధిష్ఠతను సూచిస్తోంది. హకారమును సూచించు పదం రమ్య. వర్ణములు అనగా మంత్రములోని ఈలను తెలుపునది రాజీవలోచన. బిందువునకు సూచించునది రంజని. రమణి అన్న నామం రేపంను సూచించును. దీనితో భువనేశ్వరి బీజాక్షరమగు హ్రీం వర్ణన నామరూపకంగా చెప్పారు వసిన్యాది దేవతలు. సర్వశబ్ద సమన్వయంతో నిండిన అమ్మ శబ్దరూపం ఆనందదాయకం. కావున అమ్మ రమణి. ఓం ఐం హ్రీం శ్రీం రమణ్యై నమః. రస్య. రసము యొక్క రుచి రస్య. రసము యొక్క రుచి అన్నది రసంలో దాగియున్న అనుభవం. పాలయందు దాగిన నేయి కనిపించదు. పువ్వులందున్న వాసన కనిపించదు. నూనె గింజలందున్న నూనె కనిపించదు. పదార్థం, రసం, రస్యము ఒకదానిని విడిచి మరొకటి ఉండవు. ఒకదానిలో ఒకటి దాగి లీనమై ఒకటిగానే కనిపిస్తాయి. అదే పదార్థమునకు ఉండే ప్రత్యేకత. మరి అదే సృష్టి ధర్మం కూడా. అదే సర్వాంతరమునందు గల శక్తి స్వరూపం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి రూపం. యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే నమస్తస్యై 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 నమో నమః. బుద్ధి, కాంతి, శ్రద్ధ, తృష్ణ, నిద్రాదులందుండునది అమ్మ. వీటి యందుండు అనుభవం రూపంగా చెప్పుకుంటే ఆ స్వరూపమే అమ్మ. అందుకే పరమేశ్వరి రస్యాగా కీర్తించబడింది. ఓం ఐం హ్రీం శ్రీం రస్యాయై నమః. రణకింకిణి మేఖల. భువనేశ్వరి మంత్రం హ్రీంకారం. దానిని వివరించారు వసిన్యాది దేవతలు. మంత్రానుభవమునకు మంత్రము, మంత్రార్థ సమన్వయమును చక్కగా బోధించారు. మంత్రాక్షరముల కూర్పు అంటే హా ప్లస్ ఈ ప్లస్ ఈ ప్లస్ రా ప్లస్ హ్రీం. అమ్మ నడుమునకు గల ఆభరణం వడ్డాణం. వడ్డాణమునకు పొదిగిన చిరుగంటలు హ్రీం మంత్రాక్షరములు. సర్వదోషములను హరించునవి. సర్వానందనమునకు మూలం. ఆ చిరుగంటలు చేయు నాదమే సామవేదం. సంగీత ప్రాధాన్యతను సంతరించుకున్నవి. భక్తులు ఆర్తితో పాదాభివందనం చేసినప్పుడు అమ్మ వంగి వారిని లేవదీసినప్పుడు చిరుగంటలు సవ్వడి చేస్తాయి. ఆ అమృత శబ్దమే భక్తుల పాలిట ఆశీర్వచనములు, ఆనందకారకములు, సర్వదోషహరములు కూడా. దుష్ట శిక్షణకు కదిలినప్పుడు ఆ చిరుగంటల శబ్దములు రక్కసులకు అసనిపాత ధ్వనులు. ఇక యోగపరంగా మూలాధారం, మణిపూరక, స్వాధిష్టాన చక్రములందుండు భాగం కటిభాగం. మూలాధారం నుండి బయలుదేరిన కుండలిని రూపం అమ్మ నడకకు గుర్తుగా అనుభవమునకు వచ్చు చిణీ చిణీ శబ్దం వడ్డాణపు చిరుగంటల శబ్దం. అమ్మ కరుణకు, పరాక్రమమునకు, సోయగమును ప్రదర్శించునవి, ప్రకటించునవి అమ్మ మొల నుండు రత్నకింకిణులు. అవియే భువనేశ్వరీ మంత్రాక్షరములు. వాటిని మననం చేయునప్పుడు కలుగు ఆనందానుభవం రస్య. సర్వమునకు ప్రశాంతిని, ఆనందమును ప్రసాదించునది జగన్మాత నామస్మరణం. మంత్రాక్షరములనే వడ్డాణంగా ధరించిన పరమేశ్వరి రణకింకిణి మేఖల. ఓం ఐం హ్రీం శ్రీం రణకింకిణి మేఖలాయై నమః.